విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉండే రాజకీయ నాయకుల్లో ఐఎమ్ ది సీనియర్ మోస్ట్. అంటే 10 సంవత్సరాలు సీఎంగా ఉండడం, 10 సంవత్సరాలు అపోజిషన్గా ఉండడం, 2 రాష్ట్రాల్లో కూడా. ఆ అనుభవంతో నేను పదే అపీల్ చేశాను. తెలుగుదేశం పార్టీ కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఎవరికి అన్యాయం చేయాల్సిన పని లేదు. మీరు ఏ ఆలోచనతో అయినా సరే మీరు విభజన చేయాలన్నా చేయకూడదనుకున్నా విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టద్దండి, సృష్టించద్దండి. అది సమాజానికి కూడా మంచిది కాదు. విడగొట్టి రాజకీయం చేసుకోవాలంటే, రాజకీయ పబ్బం పొందాలంటే అది ఓసారి బెడిసి కొడుతుంది. కేర్ఫుల్గా ఉండమని చెప్పాను. చేసిన విధానాన్ని ఆ రోజు నేను చాలా తప్పు పట్టాను. ఎందుకంటే ఆవిడ బర్త్డే రోజున, సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొడతామని అనౌన్స్ చేయడం చాలా తప్పది. ఎందుకంటే సెంటిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే మాదిరిగా ఇటలీ ఇండిపెండెన్స్ డే ఆ రోజు నోటిఫికేషన్ చేయడం, అదే మాదిరిగా బిల్లు యుద్ధ విమానంలో పంపించడం, ఇంకొక పక్క ఢిల్లీలో వార్ రూమ్ పెట్టి వీళ్ళందరినీ కూర్చొని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం. నిన్న జయరాం రమేష్ చెప్పినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇది రాజకీయ కోణాలతో చేశారు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అది అయిన తర్వాత నేను ఆ రోజు 8 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను. ఇట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర. 8 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతూ ఉందో చాలా స్పష్టంగా వేలెత్తి చూపించాను. అప్పటికి కూడా వినకపోతే ఢిల్లీలో నేను 8 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. కరణ్ తాపర్ అయితే నేను బాగా సీరియస్గా 6వ రోజు 7వ రోజు నాకు మాట్లాడలేని పరిస్థితి ఉంటే నన్ను ప్రొవోక్ చేశాడు. నువ్వెప్పుడు మరో పొట్టి శ్రీరాములు అవుతారని చెప్పి నన్ను నిమిషానికి ఒత్తిడి చేస్తూ ప్రొవోక్ చేశాడు. నేను ఒక కాస్ కోసం చేస్తున్నాను, ఎందుకు మారిగా మీరు మాట్లాడతారు, ఇది మంచిది కాదని కూడా చెప్పాను. అదే మారిగా ఆ తర్వాత కూడా మీరు చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుండే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే అదే సమయంలో ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి పంపించి అడ్వకేట్ని పంపించి అబ్జెక్షన్ లేదని చెప్పి బయట తీసుకొచ్చారు, ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే అట్ ఎ గ్లాన్స్ మీరు చూస్తే కుట్ర కుతంత్రాలతో రాష్ట్రానికి అన్యాయం చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, ఒక పక్క తెలంగాణలో అప్రహేణ తీసుకోవాలని, ఇక్కడ అవమానం చేయాలని, ఇంకొక పక్క అన్యాయం చేయాలని, ప్రజల్ని హ్యూమిలియేట్ చేయాలని చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇప్పటికి కూడా అది తలుచుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అందుకే నేను నవనిర్మాణ దీక్ష పెట్టాను, మహాసంకల్పం పెట్టాను. ఏ రోజు కూడా ఇప్పటికి కూడా మనం ఆనందంగా లేవు. ఒక చీడ కలగా మిగిలిపోయింది. తలుచుకుంటే భయం వేస్తుంది. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు చెప్పింది, మీరు చేసే తప్పుడు విధానం వల్ల, ఇంత మునుపు కూడా మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ఈరోజు పంజాబ్లో తీవ్రవాదం వచ్చిందంటే మీరు చేసిన తప్పుడు విధానం, గోల్డెన్ టెంపుల్లో మీరు చేసిన అరాచకం, దాని తర్వాత ఆ రోజు ప్రధానమంత్రిని మీరు పోగొట్టుకున్నారని కూడా చెప్పాను. అంటే మీరు ప్రొవోక్ చేస్తున్నారని అడిగారు. కాదు, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, మీరు హ్యూమిలియేట్ చేస్తున్నారు, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఒక మనిషి సర్వస్వం కోల్పోయినప్పుడు, లేకపోతే 60 సంవత్సరాలు కష్టపడ్డాం,
కట్టుబట్టలతో అప్పుతో పొమ్మంటే ఏ వ్యక్తి అయినా ఏ విధంగా ఫీల్ అవుతాడో అదే పరిస్థితి ఈ స్టేట్కు ఉంది ఈరోజు అని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు వచ్చింది మనం ఆనందంగా రాలా, అప్పుతో వచ్చాం, ఆదాయం లేదు, దిక్కు తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో నేను భాగస్వామి, ముఖ్యమైన భాగస్వామిని. నాకు అన్ని అడుగడుగునా ఇవన్నీ తెలుసు కాబట్టి. ఆ తర్వాత నేను ఎలక్షన్లోకి వచ్చినప్పుడు, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మీరు చూస్తే ఎప్పుడు కూడా ఊహించలా ఇక్కడ ఉండేవాళ్ళు విభజన చేస్తారని కల్లో కూడా ఊహించలా ఎవరు. ఎప్పుడైతే ప్రమాదం జరగతా ఉందని ఊహించారో అప్పుడు ఉవ్వెత్తున రోడ్డు మీదకి వచ్చారు, ఎక్కడికక్కడ నిలబడ్డారు. నాయకత్వం ఎవరు ఇవ్వలా, ఇవ్వకపోయినా రోడ్డు మీదకి వచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళ నిరసన తెలియజేశారు. ఆ నిరసన తెలియజేసిన తర్వాత మీరు ఒక్కసారి ఊహించుకుంటే, ఇది జరిగిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతానే ఎక్కడికక్కడ ఒక వ్యాక్యూమ్ చలబడిపోయారు, డిసప్పియర్ అయిపోయారు, అంటే డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటిది ఇంత జరిగిపోయిందని డిసప్పాయింట్ అయిపోయారు. ఆ రోజు వాళ్ళది గట్ ఫీలింగ్. గట్ ఫీలింగ్ ఏంటి? అన్యాయం జరుగుతూ ఉంది, మా పిల్లల చదువేంటి, మా పిల్లల ఉద్యోగాలేంటి, మాకు పెన్షన్స్ వస్తాయా, మా ఆదాయం ఏంటి. 60 సంవత్సరాలు పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టాం, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని అక్కడ సమకూరిస్తే ఈరోజు అప్పుతో పంపిస్తే ఏ విధంగా బతుకుతాం అనేది ఎక్కడికక్కడ డిమోరలైజ్ అయ్యారు. అలాంటి సమయంలో నేను ఒకటే ఆలోచించాను, రెచ్చగొడితే డ్రిఫ్ట్ అయిపోతారు. మీరు నా స్పీచెస్ అన్నీ చూడండి, నేను చెప్పింది ఆ రోజు ఒకే మాట చెప్పాను. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కక్షగా మార్చుకుందాం, పాజిటివ్గా వెళదాం. నెగటివ్గా వెళితే మనం చాలా ఇబ్బందులు పడతాం. కొంతమంది ఆ రోజు అన్నారు, ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఈ దేశంలో మేము ఎందుకు ఉండాలి అని కూడా చర్చ పెట్టే పరిస్థితికి వచ్చారు. కరెక్ట్ కాదని చెప్పాను నేను. అలాంటి వస్తే డ్రిఫ్ట్ అయిన తర్వాత ఎక్కడికి పోతాం మనకే తెలియదు. కానీ ఆ కసిని కక్షని కష్టార్జితంగా మార్చుకుందాం అని పిలిపించా. నన్ను నమ్మారు. అందుకే మీరు చూస్తే తర్వాత జరిగిన ఎలక్షన్లో క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఆయన కూడా హామీ ఇచ్చారు. కానీ జరిగిన విధానం కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఆ రోజు పార్లమెంట్లో ఇవన్నీ చరిత్ర కాబట్టి ఎవరు మార్చలేము. ఆ రోజు రాజ్యసభ లోక్సభలో ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను పార్లమెంట్లోనే ఉన్నాను, అద్వానీ రూమ్లో ఉన్నా, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, డోర్స్ క్లోజ్ చేశారు, టీవీలు ఆఫ్ చేశారు. నేను నాకు సీట్ వస్తే ఆయనకి ఇచ్చాను. ఇదేంటి సార్ ఎవరికి ఇంత అన్యాయంగా ఉంది, కనీసం అవకాశాలు కూడా ఇవ్వకుండా చేయడం ఏంటి అన్నాను. నేను అక్కడి నుంచి మా రూమ్లో కూర్చున్నాను, మా ఆఫీస్లో. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బిల్లు పాస్ అయిపోయింది. అక్కడి నుంచి చాలా డిసప్పాయింట్ అయ్యాను. సాయంత్రం వచ్చేసాను. నేను అక్కడ లేను, ఢిల్లీలో లేను. తర్వాత రాజ్యసభకు వచ్చింది. మీరు ఆ రోజు బైఫర్కేషన్ ఒకసారి చూస్తే, రాజ్యాంగంలో 6 పాయింట్ ఫార్ములా ఉంది. 6 పాయింట్ ఫార్ములా ఏంటి? 2/3 స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మళ్ళీ ఎవరైనా మారుస్తారేమో, ఈ గొడవలు వస్తాయనే ఉద్దేశంతో 6 పాయింట్ ఫార్ములాని రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 స్టేట్స్ అన్ని రాటిఫై చేసిన తర్వాత తీసుకొచ్చారు. దీని ప్రకారం అన్ని స్టేట్స్ రాటిఫై చేసిన తర్వాత అది మళ్ళీ రిపీల్ చేయాలంటే అన్ని స్టేట్స్ పోవాలా. ఏం చేశారు ఆ రోజు? అన్ని స్టేట్స్ పంపించకుండా ఇప్పుడు కూడా 6 పాయింట్ ఫార్ములా తెలంగాణ, రాయలసీమ అన్ని జిల్లాలకు వర్తించడానికి పెట్టేసి బుల్డౌన్ చేశారు. తెలియదా వీళ్లకు? తెలుసు, తెలిసి చేశారు. ఆ రోజు మళ్ళీ ఏవైతే చట్టంలో పెట్టారో దానిపైన బీజేపీ అడగడం,
అడిగినప్పుడు 5 ఏళ్ళు ఇస్తామని అనడం ఇవన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, అదే మొన్న చెప్పాను నేను, అందరికీ బాధ్యత లేదా? దేశంలో అన్యాయం జరగలేదు ఆంధ్ర రాష్ట్రానికి? ఆ మాట చెప్తే 11 పార్టీలు నిన్ను చూశాను. నేను మొన్న కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేశాను. నేను ఫేవర్స్ అడగడం లేదు, నేను అడిగేది న్యాయం అడుగుతున్నా. అన్యాయం జరిగింది, అవమానం చేశారు. అవమానాన్ని మళ్ళీ తిరిగి మీరు కాంపన్సేట్ చేయలేరు. మాకు కనీసం అన్యాయాన్నైనా మాకు న్యాయం చేయమని కోరా. ఈజ్ వాట్ ఐ డిమాండెడ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫర్ ది లాస్ట్ 2 years. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళాను, 1-2 సార్లు మీరు కూడా ఎగతాళి చేశారు. మీరు వెళుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమి రెస్పాండ్ కావడం లేదు, మీరేం చేస్తున్నారు మీరు కూడా అడిగారు. కానీ నా బాధ్యతగా నేను చేస్తున్నా, ఇంకా చేస్తా. కానీ ఈరోజు జరిగిన తర్వాత చూస్తే మాత్రం బాధ కలిగింది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి, ఏవైతే బైఫర్కేషన్లో పెట్టారో చాలా పాయింట్లు ఉన్నాయి కదా, ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వాలని అడగాలి కదా మీరు. అదే మాదిరిగా అందులో ప్రత్యేక హోదా ఒక భాగమే కదా. ప్రత్యేక హోదా అడిగినప్పుడు అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం కూడా మీరు చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. 14th ఫైనాన్స్ కమిషన్కి ప్రత్యేక హోదాకు లింక్ ఏంటి నాకు అర్థం కాలేదు. దెర్ ఇస్ నో లింక్. 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక వనరులు సమకూర్చి ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలనో ఒక అవార్డు ఇస్తారు. ఆ అవార్డుకి డివిజన్కి సంబంధం లేదు. డివిజన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిందంటూ కూడా మీరు చూస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ ఎండ్కి కూడా ఆంధ్రప్రదేశ్లో డెఫిసిట్ ఉంటుందని చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇచ్చేసామన్నాడు డివిజన్లో. ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల. అన్ని డెఫిసిట్లో ఉండే రాష్ట్రాలకన్నిటికీ ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లకు మీరు చూస్తే 1,69,965 కోట్లు ఇస్తే, తమిళనాడుకు 1,58,845, కర్ణాటకకు 1,86,078, యూపీకి 7,09,054, బీహార్కు 3,81,542 కోట్లు ఇచ్చారు. ఇది అవార్డులో ఇచ్చినటివి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు. ఆ విషయమే నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు ఇవన్నీ జరిగితే పార్లమెంట్లో మీరు చూస్తే బాధేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకం. ఏం పెట్టారు బిల్లో? ఫస్ట్ వచ్చింది నాన్ అఫీషియల్ రెజల్యూషన్. ఏమిచ్చారు ఆ రోజు? అందరికీ విప్పులు ఇచ్చారు, ఎవ్వరూ కదలకూడదని. ఈరోజు ఎందుకు స్పెషల్ డిస్కషన్ తీసుకొచ్చారు? చెప్పాలిగా సమాధానం. ఫస్ట్ డే 2 డేస్లో హంగామా చేసిన మీరు ఈరోజు స్పెషల్ డిస్కషన్ 2 గంటలు పెట్టి అన్ని పార్టీలు సహకరించి కూడా అందరూ కూడా ఇవ్వాల్సిందే, మాకు కూడా ఇవ్వండి, కానీ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఈ పార్లమెంట్ సాక్షిగా మనం ఒప్పుకున్నాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆనర్ చేయాలి అని అందరూ ఒక 18 మంది మాట్లాడితే ఎవ్వరూ అపోజ్ చేయాల. అందరూ ఇమ్మన్నారు. కావాలంటే మాకు కూడా ఇవ్వండి అని అడిగారు. అది వేరే. అది చెప్పినప్పుడు ఒక మెచ్యూరిటీ ఉండే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేశారు మీరు? బైఫర్కేషన్ యాక్ట్లో చాలా పెట్టారు కదా, ఎందుకు అడగలా మీరు? ఎందుకు ఇన్సిస్ట్ చేయాల? అంటే ఇన్సిస్ట్ చేయకుండా నాటకం ఆడి ఒక్క నిమిషంలో అన్నీ నేను చూసా. ఈరోజు టీవీలో చూస్తూనే ఉన్నా. జరిగిన సంభాషణ అంతా అరుణ్ జైట్లీ ప్రారంభించినప్పటి నుంచి అన్నీ నేను చూశాను. చూస్తే చాలా బాధ కలిగింది. వితిన్ 1 minute బాయ్కాట్ చేశారు. అంటే ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎక్కడికి ఇది పోతుంది? అదే మాదిరిగా బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టారు, బాగానే ఉంది. మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేశారు? నేనేం ఫేవర్స్ అడగడంలా.
ఇన్ని రోజులు కూడా నేను ఓపికగా ఉన్నానంటే దేనికోసం ఉన్నానంటే కష్టాల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు. 10 సార్లు వెళ్ళా, 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇంకా వెళ్తా, వెళ్ళి అడిగి ఏదో ఒక విధంగా మనం బయటపడాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను. నేనేం వాళ్ళపైనే ఆధారపడలా, కష్టపడుతున్నా. ఎందుకు కష్టపడుతున్నాను? ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా. మన కష్టమే మనకు మిగులుతుంది, మనం కూడా కష్టపడదాం. కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడగదాం. వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకోవాలి, మనకు న్యాయంగా రావాలి. అందుకే నేను ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో 7 మంది బీజేపీ గెలిచారు. వాజ్పేయి గారు గవర్నమెంట్ చైర్మన్ నేను చేరలేదు, పవర్ షేర్ చేసుకోలేదు. కడాన బాలయోగి పొజిషన్కి స్పీకర్గా అర్ధనా పెడితే బాగుంటుందంటే కడాన నేను బాలయోగి స్పీకర్గా ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏదో నాకు అధికారం కావాలని నేను మంత్రులుగా చేరలా. వాళ్ళకు మెజారిటీ ఉంది, మాకు ఇక్కడ మెజారిటీ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసాం. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పార్టీ అయినంత మాత్రాన సహాయం చేయలేమన్నారు. నేను అది అడగలా. మేము కష్టపడతాం, నాకు బాధ లేదు. మేము ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు ఏం జరిగింది, ఆ రోజు పెద్ద మనుషులు ఏమి డిసైడ్ చేశారు? 58% జనాభా ఉండే రాష్ట్రం యొక్క ఆదాయం 47%, 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. హేతుబద్ధత లేదని చెప్పాను. అప్పు, శాలరీస్ జనాభా పైన డిసైడ్ చేశారు. ఆదాయం లొకేషన్ పైన డిసైడ్ చేశారు. పవర్ కన్జంప్షన్ పర్ క్యాపిటా పైన ఇచ్చారు. ఎక్కడ ఎక్కువ వాడితే అక్కడ ఇచ్చేశారు. ఇంకొక పక్కన ఆస్తులు ఎక్కడుంటే అక్కడ పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఏ విధంగా చేస్తారు మీరు? ఒక రాష్ట్రాన్ని డివైడ్ చేసినప్పుడు సమతుల్యం లేకుండా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయినప్పుడు తప్పు పట్టారు, తప్పు చేశారు మీరు. 2 నెలల్లో ఈ 2 రాష్ట్రాలు కూర్చొని పంచుకోండి. అదే మరిగా మీకు వీలు కాకపోతే మీరు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సార్ట్అవుట్ చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలాసార్లు వెళ్ళాను. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన ఆ రోజు అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ 6 పాయింట్ ఫార్ములా ఉన్న ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయమంటాడు 2గా. అది చేయకపోయినా పర్వాలేదు, మీరు చేసేయండి, ఏం కాదంటారు. ఇప్పుడు 2 రాష్ట్రాల కోసం అసెంబ్లీ సీట్లు పెంచుతామని బిల్లులో పెడితే ఇది రాజ్యాంగ సవరణ కావాలని మళ్ళా చెప్తారు. దీనికి సమాధానం ఏంటండి? 2 రాష్ట్రాలు కావాలని కోరుతున్నాయి, అదే మరికి చట్టంలో పెట్టారు. ఇప్పుడు అటార్నీ జనరల్ చెప్పాడు. ఇవన్నీ చూస్తే ఒక పార్లమెంటు పైన, రాజ్యాంగం పైన నమ్మకం కుదరాలి కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈరోజు జరిగిన తతంగం అంతా అదే కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవితాన్ని, భవిష్యత్తుని వీడు రాజకీయాల కోసం ఆడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా, ఇది కరెక్టా? నేనేం చెప్పాను చాలాసార్లు, పెద్ద మనుషులు మీరు కూర్చోండి, ఎవరైనా కూర్చోండి. బైఫర్కేషన్ చేసిన నాటి నుంచి ఆ రోజు మా పరిస్థితి ఏంటి,